థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంటి అవునా నేను ఇంకా ఇప్పుడు దాకా రికార్డ్ చేసిన వీడియో అది ఏంటి ఇంకా 11 సెకండ్స్ అయిందా? ఆగోసారి అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఫ్లాష్ బ్యాక్కి వెళ్ళండి. ఫ్లాష్ బ్యాక్. సరదాగా నేను మ్యాచ్ ఓపెన్ చేసినప్పుడు క్రాఫ్ట్ ల్యాండ్ మ్యాప్స్ ఆడదామని ఫిక్స్ అయ్యా. బర్ముడా డువో స్క్వాడ్ ఆడుతున్నాం, సోలో ప్లే. ఇదేంటో పిచ్చి పిచ్చే ఇమేజ్ అన్ని పెడుతున్నాడు ఏడో ఫ్రీ ఫైర్ వాడు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, వీళ్ళందరూ అసలు ఏం చేస్తున్నారు అని తెలుసుకోవాలని మీకుంటే ఈ క్రాఫ్ట్ ల్యాండ్ మ్యాప్ ఏంటో మీకు తెలియాలి. బర్ముడా డువో స్క్వాడ్, ఎలిమినేట్ ఎనిమీస్. ఇప్పుడు మనం దేనికైతే ఓటు వేస్తామో మెజారిటీ ఓటు దేనికి వచ్చిందో దాంట్లోనే మనము మన వెపన్స్ అయితే వస్తాయి. నేనైతే జంపింగ్ షూస్ కటానాకైతే ఓటేసా. ఆఫ్ కోర్స్ జంపింగ్ షూట్ కట్టడానికి గెలుస్తుంది, ఎందుకంటే మన ఓటు వస్తే గెలుస్తుంది. మనమైతే రెడ్ టీమ్ గాయస్. మన టీమ్మేట్ ఎవరు? అరుణ్ వైటీ టీఎం. గ్రెనేడ్ నో 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 నో. వీడికైతే హెడ్ బాగా కనెక్ట్ అయింది గాయస్. కొట్టు ఫుల్ గిల్ చేద్దాం. ఫస్ట్ బ్లాడ్. అబ్బా హెడ్ నాకు మామూలు కాదు కదా గాయస్. ఫుల్ కిల్. మనమైతే ఇద్దరినైతే ఎలిమినేట్ చేసాం ఇప్పటిదాకా. ఆ రెండు హెడ్ షాట్స్ విత్ కటానా. ఇప్పుడే స్క్విడ్ గేమ్లో ఎక్స్చేంజ్ చేసుకున్నా కటానా స్కిన్. ఎలా ఉందో చెప్పండి గాయస్. మళ్ళీ హెడ్ నాకు గాయస్. వేడు టీమ్మేట్ బ్రదర్. బ్రో మనం చివరి దాకా వచ్చి ఓడిపోయాం గాయస్. మన కిల్ అయితే వాడు చోరీ చేస్తాడు, 2 కిల్లు చోరీ చేశాడు. రిపోర్ట్ అబ్నార్మల్ మూవ్మెంట్. నెక్స్ట్ రౌండ్ మనం వెళ్దాం. మనమైతే నెక్స్ట్ రౌండ్కి వచ్చేసాం. మన ఓటైతే డబల్ MI2V స్నైపర్కి. మెజారిటీ దేనికి ఉండదో చూద్దాం. మెజారిటీ అయితే MI2Vకే వచ్చింది. చూద్దాం ఇప్పుడు ఏం జరగబోతుందో. ఇక్కడైతే మనకి ఎనిమిస్ కనబడుతున్నారు. వాటర్ ఈజ్ రైజింగ్ అని నోటిఫికేషన్ వచ్చింది. ఎనిమి గారు ఎక్కడ ఉన్నాడు? బ్రో ఎలా నాక్ చేశాడు గ్యాస్ మనోడు. మన నెక్స్ట్ రౌండ్ అయితే స్కార్ 3 M10 అయితే రావడం జరిగింది. మనమైతే దానికే ఓట్ చేస్తాం, కానీ నాకు అది నచ్చలేదు. నాకు M1 డబ్లెట్స్ అంటే బాగుంటుంది అనిపిస్తుంది. VS3 అయితే మనకు రావట్లేదు గ్యాస్, ఎందుకో నాకు అర్థం కావట్లేదు. ఈసారి ఫ్రంట్ పర్సన్ ప్లే. ఇది FPP రౌండ్ గైస్. గ్రెనేడ్ వేద్దామంటారా? వద్దులేండి, పాపం ఏడుస్తారు వాటర్. అరే గాయస్ మనమైతే నాక్ చేసేసి వచ్చాం. ఒకసారి రివైండ్ చేసి చూడండి, ప్యూర్ హెడ్ అయితే పడింది. ఫ్రంట్ పర్సన్ ప్లే కదా, కొంచెం అంతలా అలవాటు లేదు. మన టీమ్మేట్ ఏం చేస్తున్నాడు చూద్దాం. డ్రాగ్ కొట్టు బాబు, డ్రాగ్. వీడేంటో క్రిమినల్ బండిలు వేసుకున్నంత మాత్రం లో ప్లే ఎలా ఫీల్ అయిపోతున్నాడు. ప్రొఫైల్ ఏంటో చూద్దాం ఒకసారి, తర్వాత లేట్. కొడుకు అరే లేకు కొట్టు. నాకు చె బ్రో. యూ కెన్ డూ ఇట్, ఐ నో.
గ్రెనేడ్ అయ్యి బ్రో, గ్రెనేడా వేస్తున్నాడా? రెండు వేయకుడు. అబ్బా ఏమన్నా హెడ్ కరెక్ట్. ఇప్పుడు ఏం జరుగుతుంది అసలు? ఓన్లీ హెచ్పి చూసుకున్నావు అసలు? అమ్మా నేను మామూలుడు కాదు అక్క. వేసుకుంటున్నాడు మెడిగేట్ వేసి. నేను తక్కువ అంచనా వేసా. బాగానే ఆడుకున్నాడు. కొట్టు 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 కొట్టు. ఈ హార్డ్స్ లేనకట ఎలా లోపలికి పో. అరుణ్ వైటీ 1 ఏమంట. ఎలిమినేట్ అయిపోయాడు మనోడైతే. ఈసారి అయితే ఎల్లో టీం లీడ్లో ఉంది. మన టీంకి అయితే జస్ట్ ఒక పాయింట్ వచ్చింది. అది కూడా నేను హెడ్ కొట్టిన వల్ల. స్నైపర్ రికార్డ్ ఉంది. ఈసారి మనకైతే జెట్ ప్యాక్ షూస్ వచ్చాయి. ఈసారి M177 కావాలి. స్నైపర్ తీసుకోవాలనుకోవట్లేదు. విఎస్ఎస్ ఎందుకు రావట్లేదు అబ్బా? ఇప్పుడు చూపిస్తాం గైస్. నేను M177 వాడితే ఎట్లా ఉండిద్దో. ఈ గ్రెనేడలతో తలనొప్పి తెప్పిస్తున్నారు అప్పుడు మనమైతే. ఇంకా లెవెల్ లేట్గా. వాటర్ ఈజ్ రైజింగ్. పైకి వెళ్ళిపోదాం కదా. కొడదామా వద్దా? కనెక్ట్ అవ్వట్లా. అవునా కనెక్ట్ అయింది. కనెక్ట్ అవ్వు. అయిపోయాంలేండి. మళ్ళీ హెల్ప్ చేసుకుంటున్నాడా? ఒక తలనొప్పి గైస్. అంటే ఈ లెజెండ్ వాడు ఎవడో ప్రేమ అంట. మన టీమ్మేట్ అయితే జస్ట్ ఇప్పుడు నాక్ అయ్యాడు. ఎల్లో టీమ్ వాన్ ద మ్యాచ్. మన టీంలో MVP అయితే వాడే ఉంటాడు, అదైతే కన్ఫర్మ్. మళ్ళీ చెప్పాలా? స్టార్టింగ్లో చెప్పాను కదా, చెప్పాలా వద్దా? ఓకే, వెరైటీగా చెప్దాం ఈసారి. స్టార్టింగ్లో చెప్పినట్టు మ్యాక్స్ 10 minutes అసలు తరగలే. ఉండండి గైస్. అఫీషియల్ మోడ్ సీరియస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేసుకోండి. ఛానల్ నచ్చితే చెప్పాలా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇది చూడాలనిపిస్తుందా? నా బ్యానర్స్ ఏమేమి ఉంటాయో, హీరోయిక్గా ఉంటావన్నీ ఏదో మారుద్దాం అనుకుంటున్నా. స్కై బ్యానర్ ఫెస్టివల్ టైమా, బ్లాస్మింగ్ అయినా ఇది పెడదామా ఇదా స్కై బ్యానర్ బాగుంది గాయస్. మర్చిపోయాను, మళ్ళీ చెప్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో వచ్చి లైక్ చేసుకోండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ అయితే ఇక్కడ ఉండాలి. బాయ్ గాయస్, లవ్ యూ ఆల్.